రాష్ట్రంలో ప్రధాన పార్టీల పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన భారీ బడ్జెట్ను విస్మరించారని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జేడీ లక్ష్మీనారాయణ చలసాని శ్రీనివాసులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు వారు మాట్లాడారు. మోసపూరిత ప్రకటనలు చేస్తున్న ప్రజాప్రతినిధులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కమ్యూనిస్టులు మురళి, విశ్వనాథ్, సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా మాజీ ఐపీఎస్ అధికారి, ప్రత్యేక హోదా సాధన సమితి ప్రధాన కార్యదర్శి జేడీ లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు. ఈ తిరుపతి జిల్లా వాసులు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ఏదేదైనా మన రెండు రాష్ట్రాలకు నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్ తీవ్రమైనటువంటి లోటు జరిగింది. క్రమంలో లేదా అవసరం లేదా మళ్ళీ ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, వీటి గురించి అనేక మీటింగులు మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామన్నది పార్లమెంట్లో జరిగిన చర్చల్లో చర్చాంశంగా ఉండిపోయింది. కానీ చట్టం జరిగిన తర్వాత అందులో ఎటువంటి ప్రత్యేక హోదా గురించి ఏ విధమైన ఆ చట్టంలో పొందుపరచలేదు. ఆ తర్వాత కూడా అనేక ప్రభుత్వాలు ప్రత్యేక హోదా గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు, అవిశ్వాస ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఒక చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. కానీ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటంటే, 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది 42% పెంచడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అన్నది వారు తీసుకున్న ఒక విధానం. కానీ అది మీరు తీసుకుంటూ వెళుతుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో, ఈశాన్య రాష్ట్రాలు, వాటికి ఆ హోదా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన ఒక పుస్తకంలో కూడా ఆయన మెన్షన్ చేశారు, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని. ఎక్కడా కూడా 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు, లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు, దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో, వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు, మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది. అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది. అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ తర్వాత అప్పటి 2014లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. దానికోసం ఒక పోలవరం అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది. కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు 41.15 మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాజ్ కనపడింది. అందులో నీటి నిలువ 41.15. యాక్చువల్గా మీరు పోలవరం ప్రాజెక్టులో చూసుకుంటే నీటి నిలువ 45.72 మీటర్లు. దానికి ఉండాల్సిన బాధ్యత, ఆ విధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే
ఈ విధంగా నిర్మాణం 45.72 మీటర్లు కనుక చేయగలిగితే అందులో సుమారుగా 960 మెగావాట్ల హైడ్రో పవరు, తర్వాత 28.5 లక్షల ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే మంచినీటి సరఫరా, అందులో 611 గ్రామాలకి, తర్వాత 80 టీఎంసీల నీరు కృష్ణా నదికి డైవర్ట్ చేయడానికి కూడా, ఆ తర్వాత ఇరిగేషన్ పొటెన్షియల్ సుమారుగా 4,36,825 హెక్టార్లకి ఇరిగేషన్, ఇవన్నీ కూడా చేసేది. తర్వాత 23.44 టీఎంసీలు విశాఖపట్నం ఇండస్ట్రీస్కి కానీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకురావడం. ఈ విధంగా అనేక ప్రపోజల్స్, అనేక విధానాలు ఈ పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా, నిర్మాణం ద్వారా వచ్చేవి. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు మాత్రమే కుదించడం జరుగుతోంది అన్నది మొన్న బడ్జెట్లో పెట్టిన ఒక క్లాజ్ వల్ల ఒక పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది రాష్ట్ర ప్రజలకు కానీ, పోలవరం ప్రాజెక్టు సందర్భంగా కానీ. అంటే ఇది ఏమవుతుంది ఈ ప్రాజెక్టు అన్నది, అంటే ఈ 41.15 మీటర్లకే మీరు రిస్ట్రిక్ట్ చేస్తే అందులో మన పవర్ ఏదైతే ఉందో 960 మెగావాట్లు మనం ఏదైతే అనుకుంటున్నామో అందులో 960 మెగావాట్లు మనం సాధించలేము. ఆ తరువాత కృష్ణానదికి ఏదైతే 80 టీఎంసీలు ఇవ్వాలనుకుంటున్నామో అది కేవలం 30 టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది. 23 టీఎంసీలు ఏవైతే విశాఖపట్నానికి ఇవ్వాలో అది కేవలం 18 టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఈ 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు భవిష్యత్తు ఏమవుతుందన్నది పెద్ద కన్ఫ్యూషన్లో సంభ్రమంలో ఉన్నది రాష్ట్రం. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఈ విషయం పట్ల ఒక స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ప్రస్తుతానికి 41.15 మీటర్లు, ఆ తర్వాత 45.72 చేస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మేము ఇరిగేషన్ కాంపోనెంట్కు మాత్రమే నిధులు కేటాయిస్తామని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 41.15, 45.72 మెయిన్గా వచ్చిన సమస్య ఏంటంటే R&R ప్యాకేజ్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్. సో దీనివల్ల కేంద్ర ప్రభుత్వం మేము కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే చేస్తాము అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేయాల్సిన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది 45.72 మీటర్లు ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఆ తర్వాత దానికి కావాల్సిన అదనపు నిధులు ఏవైతే ఉన్నాయో సుమారుగా 21,000 కోట్ల రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ తీసుకోవాల్సిన అవసరం. లేకుంటే ఏమవుతుందంటే ఇది ఒక పెద్ద బ్యారేజ్ లాగా అవుతుంది, ఒక రిజర్వాయర్ లాగా అవుతుంది. దానివల్ల సుమారుగా 200 టీఎంసీల దాకా అనుకున్నది 115 టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది. సో ఈ విధమైన సంభ్రమం పరిస్థితిలో మన ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల్లో నెలకొన్న ఈ సంభ్రమాన్ని త్వరలో మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పోలవరం ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్ అని కట్టారో అది 45.72 మీటర్లకు ఉంచాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 41.15 మీటర్లకు కుదించకూడదు. నీటి నిల్వ గురించి మనం మాట్లాడాం. కాబట్టి నీటి నిల్వ గురించి ఇది కేవలం ఒక బ్యారేజ్ మాత్రంగా కాదు, ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, తర్వాత ఇరిగేషన్ వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి కృష్ణా గోదావరిల అనుసంధానం, 80 టీఎంసీలు ఏర్పాటు, మంచినీటి సరఫరా, విశాఖపట్నానికి అక్కడ కావాల్సిన ఇండస్ట్రీస్కి వాటికి కావాల్సిన నీటి సరఫరా, ఇవన్నీ కూడా పొందుపరిచబడిన ఈ ప్రాజెక్ట్ని మళ్ళా దాన్ని కుదించే పరిస్థితులు ఉండకూడదు అని సాధన సమితి ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రజలకు దీని గురించి ఒక విషయం తెలియజేస్తూ ఆ తర్వాత మీ స్థానిక ఎంపీలు తర్వాత వారిని కూడా కలిసినప్పుడు ప్రజలు వారి మీద ఇందులో ఏదైతే సంభ్రమం ఏర్పడిందో దాన్ని త్వరలో దీన్ని పరిష్కరించి ఒక స్టేట్మెంట్ రావాలి అన్నది ముఖ్యంగా సాధన సమితి నుంచి మేము మన ఎంపీలకు కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వీరందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా త్వరలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పివి లక్ష్మీనారాయణ గారికి, అలాగే మిత్రులు మురళి గారు, విశ్వనాథ్ గారు, సిపిఎం సెక్రటరియట్ సభ్యులు, మిత్రులు, వచ్చిన పాత్రికేయులందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రం
చాలా నయవంచనకు గురవుతుందని నా అభిప్రాయం అండి. నయవంచన అనే పదం తెలుగులో చాలా స్పష్టంగా రాశారు ఇలాంటి పరిస్థితుల గురించే. బికాజ్ బీయింగ్ ఏ వన్ ఆఫ్ ద స్టేట్ అంటే ఒక రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలు గుణాత్మక మార్పు అవడానికి పరితీపిస్తున్న లక్ష్మణ్ గారు పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ ప్రకారం మాట్లాడారు. ఎందుకంటే ఎంపీలు ఇవాళ స్పందించాలని వారు మాట్లాడిన సపోర్ట్గా నేను చెప్తున్నానంటే అండి, నిన్న బిల్లులో దుర్మార్గంగా హేయంగా ఒకటి రాశారు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మార్చాలంట. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పరిమితం చేయాలండి. ఇది బడ్జెట్ అండి. చిన్నపిల్లలు 10వ క్లాస్ పిల్లవాడన్నా ఎవరన్నా 10వ క్లాస్ పిల్లవాడు కూడా రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్లను రాస్తారు. దిక్కుమాలిన బిల్లు ఒకటి ప్రిపేర్ చేసి ఆ బిల్లులోనేమో ఆంధ్రప్రదేశ్ జిల్లా అంట. ఈ ప్రాజెక్టు చదువుకోమనండి. ఎవరన్నా పిల్లకాయలకి దయచేసి కేంద్రంలో బిల్లు ప్రిపేర్ చేసే వాళ్ళకి చెప్పండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఎంపీలకి మిగతా వారు వివరంగా చెప్పారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ అమెండ్మెంట్ లేకుండా రాష్ట్ర చరిత్రలో ఈ 35 మంది ఎంపీలు ఆ పరిమళ నత్వాలి గారు ఎవరో బంద్ చేసుకుంటారు. అదాని గారికి అంబానీ గారికో రాష్ట్రంలో ద్రోహులుగా మిగిలిపోతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మిమ్మల్ని మీద ఈ జరిగిన పొరపాటు గ్రహపాటు ఇంకొకరి మీద తోసేసుకుంటాం. కొంచెంసేపు మానేయండి సార్. మేము మిమ్మల్ని తప్పుగా అంటలేదు. మీకు పోలవరం ప్రాజెక్ట్ సోమవారంగా పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. డెఫినెట్గా మీకు చిత్తశుద్ధి ఉంది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ లోపం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు మొదలుపెట్టిన తిరిగి ప్రారంభించిన ప్రాజెక్ట్ అని మీకు ఖచ్చితంగా చిత్తశుద్ధి. ఐఎమ్ నాట్ ఎవరికి నేను తప్పట్టట్లేదు. కానీ ఇదే కనుక పరిమితం అయిపోతే ఇది కాంటూరు కనుక 135 అడుగులు అంటే బిలో డెడ్ స్టోరేజ్. ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ లోపల ఉన్న ప్రాజెక్టు మల్టీపర్పస్ ప్రపంచం మొత్తం మీద ఒకటే చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ కంటే లోపల నీళ్ళు నిలబెట్టే ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలో దీన్నే చేసేటట్టు నిధులు చేస్తున్నారు. మీరు కావాలంటే రాష్ట్ర ప్రజల పొళ్ళోడగొట్టి శ్రీకాకుళం, తిరుపతి, అనంతపురం ప్రజల యొక్క పొళ్ళోడగొట్టి కూడా సెస్ చేసి మీరు సావండ్రా మేము తప్పిస్తాం అని చెప్పి ఇక్కడ నాయకులను కూడా వదిలిపెట్టారంట. ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఇక్కడ మధ్య తిరుగుతున్నారు. ప్రజల పొళ్ళోడు కొట్టి ఆ సెకండ్ స్టేజ్ మేము కొనసాగిస్తాం. ఇక్కడ ప్రజలకు ఏందని నాకు అర్థం కాదు. మన హక్కుని కేంద్రాన్ని వదిలేసుకుని ఆదాని గారు జిందాబాద్, వాళ్ళ పార్టీ జిందాబాద్ అనుకుంటాం భావ్యం కాదని నా విజ్ఞప్తి అండి. సరే వారు టెక్నికల్గా అది మాట్లాడారు. ఇంకోటి నిన్న రైల్వే బడ్జెట్ వచ్చింది. మొత్తం తిరుపతి పట్టణం నుంచి అనంతపురం నుంచి మొత్తం క్రాకర్స్ కాల్చుకుంటున్నారు. పుల్లారెడ్డి స్వీట్ షాపులన్నీ గాలి అయిపోయినాయి అంట. ఆంధ్రబాబు ఇదంతా చూసుకుంటే ఎక్కడి నుంచి తిరుపతికి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరూ అంతా చాలామంది భక్తులు, ఒక పార్టీ భక్తులు అంతా అంతా ఎక్కుతున్నారు. జిందాబాద్ జిందాబాద్. ఏమైందని అడిగితే నిన్న బడ్జెట్లో మా తెలంగాణకి రికార్డ్ బడ్జెట్ ఇచ్చినారు, ₹1 ఎత్తు పెంచినారన్నారు. తీరా చూస్తే 8,400 కోట్లు గుజరాత్ రాష్ట్రానికి పెంచి తెలంగాణకు 1 కోటి పెంచారు. రిపీట్ చేస్తున్నానండి, 8,000 కోట్ల రూపాయలను ఏ పత్రిక దయచేసి ఒక్కసారి నా పాత్రికేయ మిత్రులు చాలా మంచివాళ్ళు, సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ హోదా ఉద్యమంలో కానీ అందరూ సహకరించారు. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, కొంచెం డెప్త్ చూడండి. మన వరకే కాదు, మన ఆంధ్రప్రదేశ్కి 278 కోట్లు మాత్రమే రైల్వే బడ్జెట్లో పెంచిన కేంద్ర ప్రభుత్వం నేను బడ్జెట్లో వెనకదారిన పింక్ బుక్ అంట. పింక్ అంటే కేసీఆర్ గారి బుక్ కాదు, రైల్వే బడ్జెట్కు పింక్ బుక్ అని పెట్టారు పేరు. దీని ప్రకారం 278 కోట్లు ఆంధ్రప్రదేశ్కి పెంచి, గుజరాత్కి 8,400 కోట్లు, మహారాష్ట్రకి ఇంకొక 7,800 కోట్లు పెంచి మన పండగ చేసుకోమంటారేంటి? అబ్సల్యూట్గా ఇంకోటి చెప్తాను నేను, మీరు దయచేసి మీరు గూగుల్ తల్లి వికీ నాన్న ఉంటారు, అందరూ కనుక్కోండి. 2,379 కోట్ల రూపాయలు దాదాపుగా ఒక్క గుజరాత్లో రైల్వే స్టేషన్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించారు. నేను చెప్పింది సత్యమండి, మీరు నమ్మలేని నిజం ఇది. మీరు ఎవరో కూడా నమ్మలేదంటే ఒక రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్ కోసం 2,300 కోట్ల రూపాయలు పైబడి కేటాయించారు. మాకే విశాఖపట్నం మెట్రో లేదా తిరుపతి మెట్రో, విజయవాడ మెట్రో అంటే ఒకసారి లక్ష అండి, ₹1,00,000 కేటాయిస్తే ఆ ఢిల్లీలోని అధికారి వెళ్ళిపోవటానికి ఆ ఖర్చులు సరిపోక రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇవ్వాలి. బడ్జెట్ మీద బడ్జెట్ మోసం చేసుకుంటా అద్భుతమైన బడ్జెట్ అని రైల్వే మంత్రి గారు మాట్లాడతారు. 15 ఏళ్ల క్రితం బడ్జెట్ కంటే 6 రెట్లు ఎక్కువ. 50 ఏళ్ల క్రితం తిరుపతికి ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బడ్జెట్ కంటే 100 రెట్లు ఎక్కువ. ఇదేందండి సోది? నువ్వు మహారాష్ట్ర, గుజరాత్లో మళ్ళీ చెప్తున్నాను, ఫిగర్స్ కావాలంటే రాసుకోండి.
17,155 కోట్ల రూపాయలు గుజరాత్కి ఈ సంవత్సరం కేటాయించారు పెంచి. అది కాకుండా అదనంగా గుజరాత్కి వేసుకున్న బుల్లెట్ రైలు కోసం 19,000 కోట్ల రూపాయలు పెట్టి కేటాయించారు. ఒక్క బుల్లెట్ రైలు కోసం గత 3 సంవత్సరాల బడ్జెట్లో 57,000 కోట్ల రూపాయలు పెట్టి కేటాయించిన ఏకైక గుజరాతీ బడ్జెట్లా కనపడుతుంది నాకు ఇది. అసలు మనం ఏమనుకుంటున్నామండి ఇక్కడ? నేను మళ్ళీ ఎవరిని తప్పు పడుతున్నాను? నేనేదో ఒక పార్టీ మేము ఎవరు చెప్తున్నా, ఒక పార్టీని విమర్శించాలి, ఒక పార్టీ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం. ఏ రోజు కూడా ఎవరిని మేము అసభ్యంగా కానీ అనుచితంగా కొన్ని ఇక్కడ మాట్లాడిన ఎవరైనా మాట్లాడిన ఉన్నారండి? నేను రాష్ట్రం కోసమే మాట్లాడుతున్నాను, తెలుగు జాతి కోసమే మాట్లాడుతున్నా. ఇవాళ ఎంపీలందరూ పొద్దున్న లేచి ఆ పార్టీని విమర్శించడం, ఈ పార్టీ విమర్శించడం, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ విమర్శించడం ఏందండి ఇది? నాకు అర్థం కాదు. తమిళనాడు ఉంది, ఒకసారి వెళ్ళి నేను చక్కగా నిజంగా బాధపడితే చెప్తున్నా, నా కావేరీ నీళ్ళు తాగిరండి కొంతసేపు. అల్లు సీతారామరాజు స్ఫూర్తిని గుర్తు తెచ్చుకోండి, కనిగంట స్ఫూర్తిని. అన్యాయం జరుగుతుందని చెప్తే ఇక కమింగ్ బ్యాక్ టు అమరావతి. మొన్న 4 రోజుల క్రితం విజయవాడ మీద అమరావతికి వెళ్ళా. మొత్తం అంతా బ్రహ్మాండంగా అక్కడ బాబాయ్ ఇడ్లీ అందరికీ చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. మొత్తం అంతా అనంతోత్సవాలతో ఊతున్నారు కొంతమంది రాజకీయ పార్టీలు ప్రతినిధులు. ఏందంటే ఏం జరిగిందన్న, అమరావతికి 15,000 కోట్ల రూపాయల చొప్పున సాయం చేసినారు, వచ్చే 4 సంవత్సరాల చొప్పున సాయం చేస్తారని బడ్జెట్లో శ్రీమతి పరకాల నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినారు. వచ్చిందా అని అడిగాను. మళ్ళీ బడ్జెట్ చూసినా ఇవాళ మీరు కూడా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. బడ్జెట్లో చూస్తే 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించారు ప్రపంచ బ్యాంకు కండిషన్స్ ప్రకారం అంట. ఈ అప్పు తలకాయ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ మోసం చేయొద్దండి. క్రితంసారి గౌరవనీయురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక కొండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏంటి అనుకున్నాను, మరో కొండ ఏమో సీఎం రమేష్ గారు తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. పెట్టి డబేలమని కొండ బదలు కొట్టి ఇది ఛాలెంజ్, ఇది పూర్తిగా గ్రాంటు రాష్ట్రానికి మన అమరావతికి 15,000 కోట్లు అలా ఇస్తున్నారు, 4 సంవత్సరాలు ఇస్తున్నారు. తీరా కొండ బదలు కొట్టారు, పెంకులను తీసుకుని వాళ్ళు బయటకు వచ్చి అక్కడ కనపట్టలేదు. అప్పు కూడా 2031 వరకు అంటే మొత్తం షెడ్యూల్ విడుదల చేసింది ప్రపంచ బ్యాంకు. నాకు అర్థం కావట్లేదండి ఇది. తల తాకెట్టిపోయి ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకొచ్చి సాయం అని చెప్పి ఎందుకు మోసం చేస్తారు ప్రజల్ని? ₹1 వెంకయ్య నాయుడు గారు ఉండగా సరే ఆయన మీద మేము విమర్శించాం. ఆ రోజు పొలం చెట్టు ఏదన్నా విమర్శించావు, ఆయన పెట్టి మేము వచ్చినప్పుడు ఏదో ప్రాజెక్ట్ తీసుకొస్తానన్నారు శ్రీనివాస్ గారు. ఏదో 1,500 కోట్లు విధించారు ఆయన ఉండగా. ₹1 రాలేదండి ఇంతవరకు అమరావతికి. నేను రిపీట్ చేస్తున్నా, సాయంగా అప్పు ఇప్పించేది ఏంటండి? షరతులు మన తలకాయ తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం కట్టదు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టి తెచ్చుకున్న నిధులకి కౌంటర్ గ్యారెంటీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే మన పొల్లోడు కొట్టి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది, ముందర కట్టేసింది. అందువల్ల ఈ మోసబుద్ధి ప్రకటన మానుకోవాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బడ్జెట్కి ఆయన ప్రభావం కనపడేదని కొంతమంది చంద్రబాబు నాయుడు గారు అంటే పడిన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకండి, ఆయన కష్టపడుతున్నారు. ఏంటంటే ఆయన అడిగింది ఏంటి, బనకచెర్ల ఏదైతే ఉందో దానికి రివర్ అనుసంధానం కోసం 18,000 కనీసం 9,000 కోట్ల నిర్దేశం రచించారు, వ్యూహాలు పన్నారని అన్ని పత్రికల్లో వచ్చింది. ఐఎమ్ అప్రిషియేటింగ్, ఆయనకు హానెస్టీ ఉంది దాంట్లో. కానీ ఇవాళ గుండు సున్నా చుట్టారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభావం అంటారేంటి? రాయలసీమ ఉత్తరాంధ్రకి మరొకసారి చెప్తున్న అక్షరం ఒక్క లోపం ఉంటే మీరు కనుక్కోండి. రాయలసీమ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సిన ఏదైతే కేబీకే ప్యాకేజ్ అంటే కోరాపుట్, బలంగీర్ అండ్ 3 ఏదైతే ఉందో, అలాగే బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దీని ప్రకారం రావాల్సిన ఆ రోజు 2014 జూలై నాటికి రావాల్సిన 24,350 కోట్లు ఇప్పుడు లెక్కేసుకుంటే దాదాపు 49,000 కోట్లు. ₹1 రాలేదు. వచ్చిన 50 కోట్లు వచ్చింది చిత్తూరుకి అని చెప్పి మోసం చేస్తున్నారు. నేను మళ్ళా చెప్తున్నాను, ₹1 రాలేదు. ఇది పక్కన తెలంగాణలో ఉన్నప్పుడు వెనుకబడిన జిల్లాలకు 9 జిల్లాలు చొప్పున కేంద్రంలో అందరికి ఇస్తున్నది స్పష్టంగా చెప్తున్నా నేను. ఆంధ్రప్రదేశ్కి వెనుకబడిన జిల్లాలకు రాయలసీమ ఉత్తరాంధ్రకి ఈ ప్యాకేజీ దాకా ఇవాళ ₹1 రాలేదు. 50 కోట్లు దీనికి దానికి సంబంధం లేదండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన బడ్జెట్లో గట్టిగా ప్రస్తావన రాయలసీమ ఉత్తరాంధ్రకి ఇవ్వాలని కోరిన నెంబర్ రాలేదంటే ఆయన ప్రభావం ఉందని ఆయన మోసం చేస్తారంటే ఆయన హేళన చేస్తున్నారా మీరు? గవర్నర్ రామ్మోహన్ నాయుడు గారు మీరే కదా ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది, దుర్మార్గం జరిగింది, దుష్టం జరిగింది, పాపం జరిగింది, క్రూరత్వం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత రాలేదు, విభజన హామీలు రాలేదని మీరు పార్లమెంట్లో ఇంకో 2 కుండల బద్దలు కొట్టినారు. మీరు గాలి మోటార్ల శాఖ మంత్రిగా అవగానే మాట మార్చేస్తారేంటి? గాలి మోటార్లు అంటే తెలంగాణ అన్ని చోట్ల దాని విమానయాన శాఖ మంత్రి అంటారు. ఆ విమానయాన శాఖ ఇచ్చారు ఆయనకి. ఏదో తిరుపతి ఎయిర్పోర్ట్ కాదు, విమానయాన శాఖలో ఏముంది? అన్ని ఎయిర్పోర్ట్లో అదాని గారు ఎత్తుకుపోతున్నారు. అలాగే ఎయిర్ ఇండియా అమ్మేసినారు. 21 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ను కేబినెట్ శాఖ ఇచ్చి గాలి మోటార్ శాఖ ఇస్తారా? ఇంకా
అందుకని ఈ నేపథ్యం నేను అడుగుతున్నాను, దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని అమ్మానిస్తారా మీరు హేళన చేస్తున్నారా? బనకచర్ల లేదు, ఇది లేదు, పోలవరం పూర్తి స్థాయిలో లేదు, దేనికి మాట్లాడుతున్నారు? సరే, నెక్స్ట్ పాయింట్ అండి, ఆఖరిగా ఒకటి చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం జరిగింది, నయవంచన జరిగింది. ఈ బడ్జెట్లో ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆ బడ్జెట్ వేజ్ అండ్ మీన్స్ అదే కదండి, దాంట్లో R&R వేజ్ అండ్ మీన్స్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టుని క్లోజ్ చేసేసాం, పూర్తిగా కంప్లీట్ చేసాం. స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా ఏమీ లేదు, రాయలేదండి, తప్పది. స్టేజ్ 1కి చేసేసామని రాయలేదు ఎక్కడ. బడ్జెట్లో దొంగచాటున, నేను దొంగచాటున అంటున్నాను, లేదంటే పరోక్షంగా మీరు అనుకోండి, అడుగున వేరే సంబంధమైన బిల్లులు పెట్టి దాంట్లో 38వ పాయింట్ కింద రాసి దాంట్లో కూడా జంగిల్ చేయించి ఎవరు కనపడకుండా పెట్టాల్సిన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందండి గౌరవ కేంద్ర ప్రభుత్వానికి, అదాని గారు పాలించే కేంద్ర ప్రభుత్వానికి? ఇది ఏందండి నాకు అర్థం కాదు. నేను మాట్లాడిన తప్ప మన ఎవరికే తెలియదండి. అది అడుగున మనకు సంబంధం లేని 168 పేజీలు రిపోర్ట్ వచ్చింది బడ్జెట్లో, దాంట్లో లేదు. స్టేట్స్ గురించి ఇచ్చారు, స్టేట్లో ఏ స్టేట్ పేరు లేకపోతే వడ్డించేవాడు మనాడైతే కరెక్టే, కానీ వడ్డించేవాడు ద్వేషించేవాడు ఆయన ఉన్నాడు. గుజరాత్కి లంబా చౌడంత రాశారు, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు గుజరాత్ కోసం ఏమి ఇస్తారో రాశారు. అండమాన్ దీవుల గురించి కూడా రాశారు. మా ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు రాలేదు, లేదా మా సోదరు తెలంగాణ గురించి ఎందుకు రాలేదు? తెలంగాణ కూడా గుండిసిన